పురుషోత్తమ రెడ్డి గారు కాదు, మంత్రి గారి అంశం ఏంటండి? ఇది ఏంటి ఫేకా? ఇందా జత్వాని ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకే, అంటే ఒకటి నేను ఈ డిఎస్సి యాక్టివిటీలో జరుగుతున్న ప్రాసెస్ లో ప్రభుత్వం ఖచ్చితంగా ఆన్సర్ ఇట్. అట్లా చేయకుండా బోండా ఉమా గారి పద్ధతిలో మేము సమాధానం చెప్పుకుంటా ఉంటామంటే అది ప్రభుత్వం మీరే నష్టపోతారు. అది ఈ రోజు అర్థం కాకపోవచ్చు. బోండా ఉమా గారు ఈ రోజు విజయవాడలో వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకరం. అందుకే దీపక్ రెడ్డి గారు తెలివిగా అది మాత్రం చూపించడం, మిగతా అంతా చూపిస్తున్నాడు. కాబట్టి ఇది ఆ పార్టీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీ డిజైన్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నా ఫస్ట్ పాయింట్. ఈ అమ్మాయి విషయం ఆమె ఎవరో ఒక ఆరోపణ చేస్తూ ఉంది. రాజకీయాల్లో గాది గారు చెప్పినట్టు వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ లైఫ్ వేరు, పబ్లిక్ లైఫ్ వేరు. పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత అకౌంటబిలిటీ ఉండాలి. మనం పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు మనల్ని చూస్తారు సమాజం. మన స్థాయి ఏంటి? ఇప్పుడు మన డిబేట్ లో 4-5 పాల్గొంటాం. మన స్థాయి చిన్నది కావచ్చు, బట్ లక్షలాది మంది చూసినప్పుడు ఆ హోదాన్ని మెయింటైన్ చేయాలి. మనం మన స్థాయి చిన్నది కదా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కుదరదు. లక్షలాది మంది చూసే వాళ్ళు అడ్రస్ చేయాలి. మేము లక్షలాది మందికి నీతులు చెప్తున్నాము అనే స్పృహ మనకు ఉండాలి. ఆ రకంగా రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు, ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల్ని చూసే వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాయలసీమకు సంబంధించి మంత్రిని ఒక పేర్లు వదిలారు. ఇంకా ఇప్పుడు జూపూర్ గారు అన్నట్టు ఏదో సమాచారం ఉన్నట్టుంది, 2-3 రోజుల్లో వస్తాయి అన్ని విషయాలు అంటున్నారు. కాబట్టి రావచ్చు మేబీ. పాయింట్ ఏంటంటే రాకముందుగానే వాళ్ళే సరిదిద్దుకుంటే. పురుషోత్తమ రెడ్డి గారు ఇంకొక కీలకమైన అంశం అండి. ఎందుకంటే జూపూడి గారు అది మాట్లాడలేకపోతున్నారు, నేను అర్థం చేసుకున్నాను ఎందుకు మాట్లాడలేకపోతున్నారని. కొన్ని అంశాలు ఉంటాయి కాబట్టి. సో న్యూట్రల్గా అసలు బోరుగడ్డ అనిల్ అన్నది ఈ పార్టీ నాయకులకు ఒక లెసన్గా తీసుకోవచ్చా? అన్ని పార్టీలు బోరుగడ్డ అనిల్ విషయంలో లెసన్ తీసుకోవాలి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు అనిల్ సంబంధించినంత వరకు ఆయన కూడా స్వతంగా చెప్పాడు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, నేను వైసీపీ కాదు, అభిమానంతో చేశాను. ఒక 2 పేర్లు చెప్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, శ్రీహరి గారు నాకు చెప్పారు, ఇప్పుడు సహాయం చేయట్లేదు. ఇదే ఆరోపణ. రామకృష్ణారెడ్డి గారు వాళ్ళకు ఆ రోజు నాకు చేయమన్నారు, ఈ రోజు నేను చేయట్లేదు, ఈ రోజు నాకు హెల్ప్ చేయట్లేదు, నాకు కష్టం వచ్చినప్పుడు. ఇదేం చెప్తుంది? పార్టీయే కాదని ఆయనే చెప్పినాడు. ఇంక మనం చెప్పాల్సిన అవసరం, ఆయనకి వైసీపీ సంబంధం లేదని. జగన్ గారు చెప్పినట్టు లేరని విషయం ఆయనే చెప్పాడు. ఇంకా వాళ్ళిద్దరు సమాధానం చెప్పుకోవాలి, అది వేరే సంగతి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎంత స్పష్టంగా మాకు సంబంధం లేదంటుందో ఆ రోజు చెప్పుంటే బాగుండేది. విచ్చలవిడిగా మాట్లాడినప్పుడు అతని మాటలకి మా పార్టీకి సంబంధం లేదు అని ఆ రోజు చెప్పుంటే ఖచ్చితంగా వైసీపీకి అది ప్లస్ అయి ఉండేది. ఈ రోజు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. నేను బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు చేస్తా ఉంది. ఇప్పుడు ఆ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. రేపు మనల్ని బూతులు తిడతారు వాళ్ళు. రేపు వీడియో పెట్టి ఒక బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు ఈ అనిల్ కన్నా మించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చెప్పాలి, వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పరు. రేపు ఈ ఫలితం వాళ్ళు రేపు అనుభవిస్తారు. ఇప్పుడు వైసీపీ ఎట్లయితే ఇబ్బంది పడుతుందో రేపు వీళ్ళు అనుభవిస్తారు. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని ఘటన జరిగినప్పుడే, వాళ్ళు లైన్లోకి వచ్చినప్పుడే మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పాలి. నేను బలంగా నమ్ముతుంది వర్మ గారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అనుకూలంగా ఉన్న వ్యక్తులు 1-2 మాట్లాడుతున్న అభ్యంతరకర మాటలు కానీ, గతంలో అనిలో ఇంకోరు మాట్లాడింది కానీ, ఆ పార్టీ ఏం డైరెక్ట్ గా ప్రోత్సహించదు, కానీ ఎంజాయ్ చేస్తారు శ్రేణులు. భలే జరుగుతున్నాడు వీడు పవన్ కళ్యాణ్, భలే జరుగుతున్నాడు, అదొక ఆనందం, సునకానందం అంటారు కదా. ఆ సునకానందం ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఈ రాజకీయ పార్టీలన్నీ ఇట్లాంటి వాటిని పరోక్షంగా ఎంకరేజ్ చేస్తా, పార్టీలు చేయవు. ఎవరో వ్యక్తులు ఎవరో ఒకరు వాళ్ళ మీద కోపంతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, బూతులు తిడతా ఉంటే అదొక ఆనందంగా ఎంకరేజ్ చేసి, ఎంకరేజ్ మీన్స్ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడం. అది తెలుగుదేశం చేస్తా ఉంది, వైసీపీ చేస్తా ఉంది. జనసేన నుంచి నాకు అట్లాంటి ఘటనలు వినపడలేదు, కానీ 2 పార్టీలు వాళ్ళు చేసినారు, వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మన దీపక్ రెడ్డి గారు పదే ఉంటాడు, భారతీయ గారిని ఒక మాట అంటే ఇమ్మీడియట్ అరెస్ట్ చేసాం. ఇప్పుడు రోజు బూతులు తిడుతున్న వాళ్ళ సంగతి చెప్పండి, నేను పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? మీరిద్దరు, మీకు వర్మ గారు మీకు కూడా తెలుసు ఆ పేర్లు. ఇద్దరు రోజు లైవ్లు పెట్టి చెప్తున్నారు కదా, వాళ్ళు మాత్రం ఏమన్నారు? అది బరస్ట్ అయిన రోజు ఒకరిని అరెస్ట్ చేసి ఒక రోజు చేస్తే ఎట్లా? కాబట్టి వైసీపీకి తెలుగుదేశానికి ఇది ఒక లెసన్. ఖచ్చితంగా ఆ లెసన్ నుంచి మీరు గుణపాఠాలు నేర్చుకోకపోతే మాత్రం ఈ రోజు వైసీపీ పడిన ఇబ్బంది రేపు తెలుగుదేశం పడుతుంది. దీపక్ రెడ్డి మీ కామెంట్స్ ఏంటండి దీని మీద? ఇప్పుడు మీకు అలాంటి తప్పదు అని. దానికి వచ్చే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పురుషోత్తం రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున వచ్చినారా, ఇండివిజువల్ గా వచ్చినారో నాకు క్లారిఫికేషన్ కావాలండి. ఎందుకంటే సూటిగా, ఎందుకంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలి. వైఎస్ఆర్ తరఫున వస్తే నేనేం మాట్లాడను, వాడు మాట్లాడిన కామెంట్స్ అని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ రోజు బోండా ఉమ్మ గారి గురించి 2 సార్లు మీరు లేవనెత్తినారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి టైంలో మా పార్టీ ఆఫీస్ ని ధ్వంసం చేసి పట్టాభి గారి ఇంటి మీద అటాక్ చేసినప్పుడు ఏమన్నారండి? మా నాయకుడిని అంటే మాకు బాధ ఉంటది కదా, అందుకనే అయింది అని అన్నారు కదా.
సో మీరు ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి కదా మీరు ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తా, ఆ రోజు చెప్పినాను కదా, మీరు అప్పుడు చూడలా. అదే ఏం చేయమంటారు? ఇప్పుడు మీరు కేవలం ఆ రోజు చెప్పినామండి, ఇప్పుడు ఆ పని 50 ఏళ్ళ చరిత్ర అన్నారు కానీ ఆ రోజు ఖండించారు, మరి ఈ రోజు ఎందుకు మీరు ఖండించారు? చెప్పాలి కదా. మీరు రెండు చెప్తే నేను ఒప్పుకుంటాను, బట్ మీరు ఉత్తి ఒక్క సైడే చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టో దయచేసి మీరు ఆలోచించుకోండి. ఇంకొకటి, ఇప్పుడు మనము మన సోదరుడు వైసీపీ సోదరుడు ఆఫ్టర్ ఆల్ కాదండి జూపూడి గారు ఆఫ్టర్ ఆల్ నన్ను అడిగారు, మీరు సమర్థిస్తారా బోండా ఉమా అని చెప్పండి. 300 పోస్టులు ఇచ్చి ఏందో అని అన్నారు. సరే, ఆఫ్టర్ ఆల్ 16,000. మీరు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క పోస్ట్ అన్నా కూడా ఎందుకు ఇలేదు జూపూడి గారు డిఎస్సిని? మీరే కదా మాట ఇచ్చింది, మేము ఈ జాబ్ క్యాలెండర్ తెస్తామని. సరే ఓకేనండి, ఫస్ట్ మీరు అదే చెప్పారు కదా, మళ్ళీ ఇంకా అదే అంటే అంత సమయం ఉండదు. సరే ఆఫ్టర్ ఆల్ అని మీరు అనేవాళ్ళు. సరే ఓకే. పాయింట్ ఏంటి అని అంటే, ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, లోకేష్ గారు పారదర్శకంగా జరిగింది, మీకు కావాలంటే నేను ఓపెన్ ఛాలెంజ్, నేను వచ్చి మీకు ఎక్కడ క్లారిఫై చేయాలో చేస్తాను అని అన్నప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు సార్. దీపక్ రెడ్డి గారు ఆల్రెడీ ఫస్ట్ కామెంట్స్ లో అదే చెప్పారు కదా, మళ్ళీ దాని వల్ల మీ టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. క్లియర్ గా వాళ్ళ సైడ్ తప్పు ఉంది అని మనకు అర్థమవుతా ఉంది. సరే ఓకే, కాదు బోరుగడ్డకి పాపం అన్యాయం జరిగింది. వినండి సరే దీపక్ రెడ్డి గారు, సరే వినండి దీపక్ రెడ్డి గారు అయిపోయింది అది. వినండి, నా ఒక్క మాట వినండి. బోరుగడ్డకి చాలా అన్యాయం జరిగిందట, మీ ప్రభుత్వంలో ఆయనకి ఏమన్నా హెల్ప్ చేస్తారా? బోరుగడ్డ చేత పాపము అన్ని తిట్లు తిట్టించి అంత వాడుకొని ఈ రోజు అట్ట వదిలేయటం ఎంతవరకు కరెక్ట్? యూజ్ అండ్ త్రో అనే దానికి ఇది పరాకాష్ట అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఒక బాధతో ఒకరు రోడ్డుపైకి వచ్చి ఈ రోజు ప్రశ్నించినప్పుడు కనీసము అటువంటి వారిని పలకరించేదానికి కూడా మీకు కష్టమా అండి? అంటే అంత లెక్కలేంతనమా? మీరు ఇన్ని రోజులు వాడుకున్నారు కదా, ఆయన చేత అన్ని తిట్లు తిట్టించినారు కదా, కనీసం ఆ మాత్రం బాధ్యత లేదా? ఒకసారి అందరు ఆలోచిస్తున్నారు. సో ఇంత యూజ్ అండ్ త్రో ఉంటాం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఖచ్చితంగా అందరు ఆలోచిస్తున్నారు. రెండోది లాస్ట్ పాయింట్ అండి వర్మ గారు, ఇప్పుడు మనం అనేక విజువల్స్ చూస్తూ వచ్చినాం, బోరుగడ్డతో పాటు ఆ వేరే విజువల్స్ కూడా. ఎక్కడైనా జెన్యున్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉండారా? ఎక్కడైనా జెన్యున్ విద్యార్థులు ఉండారా? సో అక్కడ నీట్ లో కొందరు క్రిమినల్స్, ఆ 2,800 2,900 మంది క్రిమినల్స్ ఎట్ట జొరబడినారో అదే విధంగా ఈ వైసీపీ చేసే ఈ ధర్నాలు వీటి ప్రోగ్రామ్స్ లో గాదే గారు అండ్ రౌడీ షీటర్లని వీళ్ళు తీసుకొని సార్ మీరు తీసుకెళ్లి అరెస్ట్ చేసేయండి సార్ వాళ్ళని. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అది మనం నిరూపించకుండా గాంజాయి బ్యాచ్ అది ఉన్నదంటే మీరు అది కాదు సార్. దీపక్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నారు, సార్, తీసుకెళ్లి లోపల పడియండి. సరే మీరు వెళ్ళి లోపల పడియండి సార్ మీరు వెళ్ళి లోపల పెట్టండి సార్, మీకు అధికారం ఉంది కదా, మీరు అధికారంలో ఉన్నారు. ఈ మాటలు ఎందుకు? మీరు వెళ్ళి తీసుకెళ్లి లోపల పడియండి ఆ బ్యాచ్ ని. ఎవరు వద్దన్నారు? వర్మ గారు, మేము వేయక ముందే లోకేష్ గారు పేరు ఎత్తితే సార్లు గజ 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 గజలాడిపోయి జూపుడు గారు ఏదో చెప్తున్నారు. గాదే గారు మీరు నెక్స్ట్ స్పందించారు కానీ జూపుడు గారు ఏంటి చెప్పండి. జూపుడు గారు సరే, జూపుడు గారు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి, దానికి టైం తక్కువ ఉంది. పాపం గాదన్న టైం నేను తీసుకుంటున్నానేమో, నెక్స్ట్ ఆయన మాట్లాడతారు. ఒక్క అంశం వర్మ గారు, ఇప్పుడు ప్రజా ఉద్యమాలు కానీ లేకపోతే ఒక పర్టికులర్ ఒక ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీ తీసుకున్న తర్వాత దానిలో గంజాయి బ్యాచ్ ఉందని, రౌడీలు ఉన్నారని, లేకపోతే గోండాలు ఉన్నారని ఇంత అవహేళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు అనేది దీపక్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు కాదు కాబట్టి తెలియదు. నేను చెప్తాను, ఆయన ప్రజల నుంచి వచ్చాను. పొలిటికల్ అన్ఎంప్లాయిడ్ కూడా అండి, అన్ఎంప్లాయిడ్, పొలిటికల్ అన్ఎంప్లాయిడ్. ఎవరు మీరా? పొలిటికల్ అయితే అంటే డీరెస్పెక్ట్ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించేటప్పుడు అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి ఒక విద్యార్థి నాయకుడుగా, ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ పీడీఎస్సీ స్టూడెంట్ గా నేను చెప్తున్నాను, ఇలాంటి అవహేళన విద్యార్థి ఉద్యమాల గురించి మాట్లాడినటువంటి పెద్ద రాజకీయ పార్టీ కొలాప్స్ అయిపోయినాయి. మీరు నెల రోజులు 45 రోజులు తలకిందులై ఏం చేసుకుంటారో చేసుకున్న పార్లమెంటే దిగిరాక తప్పలేదు. ఈరోజు దీపక్ రెడ్డి గారు పాపం ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన సపోర్ట్ చేసుకోక తప్పదు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఏదో స్ట్రీట్ రౌడీ లాగా ఒక ఎడ్యుకేషన్ మినిస్టరు జగన్మోహన్ రెడ్డి రమ్మను నేను సమాధానం చెప్తా, ఇది కాదు కావాల్సింది. వై కాంట్ యూజ్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్. ఎవరండి ఎంప్లాయీస్ తోటి మీరు సాక్షిలో వచ్చిన దానికి 1-to-1 మీరు ఏమన్నా యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాస్తున్నారా ఏంటి? ఆ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం జరిగిందో తెలియదా? వై యూ పీపుల్ ఇష్యూడ్ 3 GOs? ఎందుకు 3 GOs ఇష్యూ చేశారు? ఓకే, నవీన్ అనే వ్యక్తి, టాపర్గా వచ్చినటువంటి వ్యక్తి, అవుట్ సోర్సింగ్లో ఉన్న వ్యక్తి ఎటుపోయాడు? ఆయన ఇక మన కృష్ణలంకలో కూడా ఆ కుర్రోడ్లాగా సిఐ ఎవడైతే ఉన్నాడో, సిఐ ఎలా ఉన్నాడో, మిగతా వాళ్ళ పేర్లు చెప్తే ఏమవుతుందో సిఐని మేనేజ్ చేసినట్టు ఈ కుర్రోడ్ని కూడా మేనేజ్ చేసి పంపించారా? ఈ డిఎస్సీలో చేసిన అవకతవకలకి ఎవరెవరి పేర్లు చెప్తారు? కుర్రోడ్ని పక్కన పడేశారా? ఉద్యమం నిర్మిస్తున్నాం, ఉద్యమానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు అన్నారు కదా, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, విద్యార్థులను ముందు పెడతాం, నిరుద్యోగులను ముందు పెడతాం, యువజనుల ముందు పెడతాం. రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించే పోరాటానికి తల వంచకపోతే మీరు ఎలా పరిపాలిస్తారు కూడా చూస్తాం. మీరు ఎలా పరిపాలిస్తారు? గాదే గారు, ఏది బోరుగడ్డది ఏమన్నా కామెంట్ చేస్తారా? ఎందుకంటే మీకే బాగా కోపం అతని మీద. ఆయన ఇప్పుడు రియలైజ్ అయ్యారంటున్నాడు, నేను తప్పు చేశానంటున్నాడు, సారీ చెప్తున్నాడు, నా తప్పు జరిగిపోయింది, నేను అలా చేయకూడదని. సార్ నిజంగా మాట్లాడుకుంటే మనం ఆ వ్యక్తి గురించి నాకు మాట్లాడాలనిపించట్లేదు, కానీ అతను సారీలు చెప్పినా, కింద పడి పుర్లు దండాలు పెట్టినా సభ్య సమాజం అతన్ని క్షమిస్తుందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇవాళ చెప్తున్నాను, నేను లండన్లో చదువుకుని వచ్చాను, నేను విద్యార్థికుడిని, లండన్లో చదువుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో బూతులు తిట్టమనా? లండన్ నేర్చుకొచ్చింది అతను. అంటే అతను అసలు ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ అనే ఆయన మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు మనం వినగలుగుతామా? ఇప్పుడు ఒకటి ప్లే చేస్తే వినగలుగుతామా? అంత నిజంగా మాట్లాడినటువంటి వ్యక్తి గురించి అసలు మనం, మీరు దాని గురించి ఒక నిమిషం టైం వేస్ట్ చేసినా కానీ వేస్ట్. ఆయన గురించి డిబేటే చెప్తాను. ఓకే, రైట్. నేను అందుకే కదా వర్మ గారు, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద టైం, కొద్ది వెయిట్ చేయమని. పురుషోత్తమ రెడ్డి గారు, ఇది ఎటువైపు వెళ్తుంది ఈ డిఎస్సి అంశం అన్నది? అదేమన్నా ప్లస్సా మైనసా? అది ప్లస్సా మైనసా? అంటే ఒకటి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది ఖచ్చితంగా ఇబ్బంది. ఈ నేను లేవనెత్తిన 2 అంశాలకి, ఒకటి నవీన్ సబ్జెక్టు, స్పోర్ట్స్ లిస్ట్ వేయడం. ఇప్పుడు స్పోర్ట్స్ మెరిట్ లిస్ట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఇదే ఫస్ట్ టైం. స్పోర్ట్స్ కోటాలో 450 పోస్టులు వేసినప్పుడు ఎంతమంది అప్లై చేశారు, ఏ ప్రయారిటీ మీద ఉద్యోగాలు ఇచ్చారు, మెరిట్ లిస్ట్ వేయమంటే మేము ఇయ్యము, దమ్ముంటే రండి. ఇది సరైన పరిస్థితి. ఇప్పుడు చెప్పారు పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని. ఇప్పుడు ఇంత గోలగోల కొట్టుకున్నా బోండాబొమ్మ చేసిన కరెక్టా రాంగో చెప్పడం, పైపిచ్చు విద్యార్థి ఉద్యమాల్ని అవహేళన చేస్తూ అధికారం తలకెక్కించుకొని మాట్లాడుతాను. ఈ పదం వాడాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే క్రిమినల్స్ అంటున్నాడు. పాయింట్ ఏంటంటే ఇది చాలా అభ్యంతరకరం వర్డ్. ఆయన ఇప్పుడు చూడండి సమస్యను పరిస్థితి. ఇప్పుడు గాదే గారు రెస్పాండ్ అయ్యారు. ఈ బోరుగడ్డ అనిల్ గురించి ఆయన ఏం ఆశిస్తున్నాడంటే, తెలుగుదేశం నాయకుడు జగన్ వచ్చి పరామర్శిస్తే ఇట్లాంటి పరామర్శించామని చెప్పడం కోసం తప్ప ఇట్లాంటి వద్దనుకోవట్లా. ఇక్కడ క్లారిటీ చూడండి, ఇట్లాంటి వాళ్ళు వద్దనుకోవట్లేదు. మేము ప్రోత్సహించాం, మీరు ప్రోత్సహించద్దండి, ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టేద్దామని మాట రావట్లా. ఆయన వచ్చి జగన్ పరామర్శించాలి, పరామర్శిస్తే ఇట్లాంటి పరామర్శించామని రేపు నుంచి మనం రాజకీయం చేయాలి. వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళకి న్యూట్రల్గా మాటలు నీతులు చెప్తారు. ఏం చేద్దాం? ఖచ్చితంగా డిఎస్సి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే అధికారం ఉంది కాబట్టి రూల్డ్ అవుట్ చేసేవచ్చు. ఖచ్చితంగా ఆ మేరకు వారు ఇబ్బంది పడతారు. ఈరోజు అర్థం కాదు, బీజేపీకి అర్థమైంది కాబట్టి 22 లక్షల మంది విద్యార్థులు, నేను ఒక ఉదాహరణ చెప్తాను. 22 లక్షలు, మా తిరుపతిలో ఒక అమ్మాయి ఎగ్జామ్ రాసింది, 22 లక్షల మందిలో ఒక అమ్మాయి. ఫస్ట్ రాసినప్పుడు ర్యాంక్ వస్తుందని మాకందరూ చిన్న పార్టీ కూడా ఇచ్చినారు భోజనం. రెండోసారి రాసినప్పుడు ర్యాంక్ రాలేదు. ఆ అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి చెప్పిన మాట ఏంటో తెలుసా? అంకుల్ మోడీ రాజీనామా, మోడీ ఓడిచ్చేసారు ఈసారని చెప్పింది. అమ్మాయికి ఏమీ తెలియదు. అంటే అంత ప్రభావం పడింది కాబట్టి రాజీనామా చేశాడు, ఊరికే రాజీనామా చేయలే ఆయన. కాబట్టి అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకండి. ఇస్ ద అకౌంటబిలిటీ. ఈ రోజు కన్నా మెరిట్ లిస్ట్ వేస్తారా? 1000 స్పోర్ట్స్ లో మేము వేయమన్నట్టు ఏంటంటే దాన్ని ఏమంటారు? 450 మంది పోస్టులు ఇచ్చారు. దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పి తెలుగుదేశం పార్టీ రేపు భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.